ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గుడాల శ్రీహరిగోపాలరావు గారి ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి నిరసన తెలుపుతూ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి సామాన్యుడు నడ్డి విరిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అని మనం నిస్సందేహంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికల ముందు లోకేష్ గారు ఏం చెప్పారు, పెట్రోల్ బంకుల దగ్గర నిలబడి యువకులతో సెల్ఫీలు దిగుతూ మేము డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి లోకేష్ గారిని అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాను. అలాగే మరి విజనరీ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, 45 ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుంటారని చెప్పి విజువలైజ్ చేస్తారని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు కొరత ఉంది, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని చెప్పి మీరు ఎందుకు విజువలైజ్ చేయలేకపోయారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈయనకి విజన్ లేదు, వంకాయ లేదు, అనుభవం లేదు, తోటకూర కట్టలేదు అని అర్థమవుతుంది. కాబట్టి ఈ డబుల్ ఇంజిన్ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వము గ్రోత్ ఇంజిన్ లాగా పనిచేయాలి కానీ ప్రజల మీద గుదిబండలా తయారవకుండా మరి ఒక ట్రబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు ₹3 పైన పెంచుతూ సామాన్యుల రక్తాన్ని పీల్చి పిప్పు చేస్తూ ఉంది. ఆకాశాన్ని అంటే ధరలను అందుకోలేక ఈ సామాన్య ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. పేదవాడు పస్తులుంటా ఉన్నాడు. ఎందుకంటే ఉప్పు నుండి ఉక్కు వరకు కూడా అనేక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, కాయగూరల ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయాయి, పాల ధరలు పెరిగిపోయాయి. దీనితో సామాన్యుడు నలిగిపోతున్నాడు. కాబట్టి ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తగ్గించని పక్షంలో ప్రజలందరినీ కూడా ఐక్యం చేసుకొని ప్రజా ఉద్యమాన్ని చేపడతామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున